ప్రపంచానికి పర్వదినంగా భావిస్తూ శాంతి సమాధానంగా జీవించాలని జాతికి, మతానికి, కులానికి, ప్రాంతానికి కాదు ప్రపంచానికి యేసుక్రీస్తు జన్మదిన పండగని మారేపల్లి ప్రవీణ్ అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పునీత ఆంథోనీ వారి దేవాలయ ఫాదర్ జోసెఫ్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ధర్మసాగర్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా మారేపల్లి ప్రవీణ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం క్రీస్తు గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మఠ కన్యలు, సంఘ పెద్దలు, పంతులు కమలాకర్, గాయక బృందం, సిస్టర్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీవించండి ప్రభువా, పాటల బృందంలో ప్రభువా ఉపదేశిగా సేవలు చేస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా మీరు అభిషేకము చేయండి. సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ప్రభువా మీ ఆశీర్వాదం పొందకుండా ఇక్కడ నుండి వెళ్ళకూడదు ప్రభువా. ప్రతి బిడ్డలో మీ ఆశీర్వాదము దయచేయండి. ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. అరికాలు నుండి నడినెత్తి వరకు ప్రభువా వీరిలో ఉన్నటువంటి బలహీనతల నుండి విడుదలను దయచేయండి. మీ కుమారుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొట్టే పాస్టర్ ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచానికి పర్వదినం ప్రభు క్రీస్తు జన్మదినం. ఈ ఆనంద వేడుకల్లో మనమందరం పాలు పంచుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు జన్మించినప్పుడు దూతలు మహిమ అంటూ దేవుణ్ణి స్తుతించారు. ఆ మహిమలో మనం ఎదిగే బిడ్డలుగా, ఆయన శాంతి సమాధానాన్ని పొందే బిడ్డలుగా ప్రభు ఆశీర్వదించడానికి పరమును వీడి భువికి ఎత్తించారు. ఆ పరమానందములో మనమందరం భాగస్వాములు మగుతూ ఆయన శాంతి సమాధానాలను ఇతరులకు పంచే బిడ్డలుగా తయారవుదాం. అందుకు దేవుడు మనలందరినీ దీవించాలని ప్రార్థించుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్. జయంతి మనందరికీ పరమానందాన్ని కలిగించేటువంటి పండుగ. ఇది ఒక జాతికో, ఒక మతానికో, కులానికో, ప్రాంతానికో చెందింది కాదు. యావత్ ప్రపంచానికి చెందినటువంటి పండుగ. యావత్ ప్రపంచంలో క్రీస్తు ప్రభువు వెలుగుగా మనందరినీ చీకటిని తొలగించేటువంటి రాజుగా ఆయన జన్మించారు. ఆ రాజు యొక్క రాచరికములో, ఆయన యొక్క సేవా జీవితంలో మనమందరం భాగస్వాములం అగుదాం. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి, సమాధానాన్ని నెలకొల్పడానికి మన వంతు సహాయ సహకారాలను అందించుదాం. బాలయేసు యొక్క దీవెనలు మనందరిపైన ఈనాడు ప్రతినిత్యం ఉండాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఈ ఆనందం, సంతోషం ఈనాడు ప్రతినిత్యం వెళ్ళి విరియాలి అని మా ప్రార్థన, ఆలోచన, ఆకాంక్ష. ఈ ఆకాంక్షతో అందరం ముందుకు సాగుదాం.